చట్టాన్ని చేతిలో తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు. నర్సంపేట టౌన్ సిఐ ఎం శ్రీనివాస్. వరంగల్ జిల్లా నర్సంపేట వేద స్కానింగ్ సెంటర్ లో 19/2/2026 రోజున నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డుకు గల వేద స్కానింగ్ సెంటర్ కి ములుగు సతీష్ డాక్టర్ రిఫర్ చేసిన ఒక అమ్మాయికి స్కానింగ్ చేసి రిపోర్ట్ ఇవ్వగా అట్టి రిపోర్ట్ తప్పుగా ఇచ్చినాడని 22/3/2026 రోజున ఆ అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు నలుగురు వేద స్కానింగ్ సెంటర్ వద్దకు వచ్చి డాక్టర్ పై దాడి చేయగా అటు విషయంలో డాక్టర్ పై దాడి చేసిన మోడెం విద్యాసాగర్ ని ఈ రోజు నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని నర్సంపేట టౌన్ సిఐ ఎం శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవికుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మనకు నర్సంపేట పట్టణంలో వేద స్కానింగ్ సెంటర్ పై 22 మార్చి 2026 రోజున స్కానింగ్ విషయంలో జరిగిన డాక్టర్ మీద జరిగిన దాడి విషయంలో మోడెం విద్యాసాగర్ను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనుతున్నది. ఇక నుంచి ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే, అన్యాయం జరిగినట్లుంటే సంబంధిత అధికారులకు కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయాలి తప్ప వ్యక్తిగతమైన దాడులకు తిరిగితే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.